కుమార, వాసుదేవుని మాటలు నిరాకరింపక ప్రత్యుత్తరము చెప్పుము నాయన. నేడు కొత్తలేమున్నది? వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడులు చెప్పును. అందుకు నేను అంగీకరింపని ఎరుంగని వారెవరు? తండ్రి అట్లు కాదు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ ప్రభుతులకు మహారథికులందరూ సంధి కొడంబడుట ఎందుకు కృతనిశ్చయులై ఉన్నారు. వారైనను అంతే కదా వాసుదేవా? అంతే మామ, అంతే. మేటి సందరము చేయంగాలుది నీకు కర్ణాదు కనుక భజంబికీల అను ధైర్యం ఉండి కాబోలు నేడేది తెలుపును కవ్వదిందరు వారు వారు నా ముందర మొదటి నుండి మేము పరస్పర అపకారము నచ్చుకున్నట్టు వారిమే. మరి ఏ గతి కలుగునో అన్యోన్యమైంది. ప్రస్తుత ప్రశ్న చేయాల తీయక నిమిన దుంకంతయు కథను ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి పాలు లేదంటివేమి ఆ వచనములు చెప్పి ఈ సభాసందురందరినీ మెప్పింపు. నీవు ధర్మశాస్త్రం అని ఎత్తుచున్నావు. అట్లేని రాజపు జ్యేష్ఠ కుటుంబంలోనిది కాదు, కనిష్ట కుటుంబంలోనిది కాదు. నీ అవివేకం వలన మొట్టమొదట వారికి ఎట్లో అర్ధరాజ్యం వచ్చినది. కావున వారెప్పుడు నాపైకి దాడికి వెళుతున్నారు. ఇది కేవలం అధర్మము. నీవు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేని నాకే జయమప్పుగా నాకు ఆ ధర్మశాస్త్రం వశం చేయాల. రణమున జయమంటే పరాజయమంటే కానీ నా నిక్షేపణ
కుమార నువ్వు యుద్ధం ముందు కుతను చూడవయు తోక తొక్కిన మహానాగంబుల కరణి నీపై ఉరకదలంచుతున్న పాండవుల బలపరాక్రమముల కడుపులో చింపుకుపోతాను భరత కులంబు పేరు నిలుపందగురాయని వ్యాపరుజి మోమలిసి మన సంతతి నిలుపకదయ్యా పరవచమున పెంచకదయ్య దానిని హరమరమై కుటుంబ కలహంబునకు దృంచదవయ్య పుత్రక కావున సంధి గావించుకొని నీ ప్రాణము నిలుపుకొని నన్ను దుఃఖ సాగరం నుంచి దాటి తండ్రి కుడిచి కూర్చున్నాక ఏదో ఇట్లా మంగళ వాక్యం రాడు మీరెంతసేపు చెప్పినను పిచ్చి సంజయుని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులగుదని చెప్పుచున్నారు. ఇది కేవలం పొరపాటు. కామక్రోధాదులకు వసులై కీర్వాణులు ఎప్పుడు వర్తింపరు. అట్లు వర్తించిరేమి వారికి దైవత్వమే నివ్వదు. కావున వారును మనసులో మేము మనసులము సర్వవిధాల వారికంటే మా బల పరాక్రమం భవితవ్యం నేను నిర్ణయించుంటుంది. దాని నాలించి సస్థన అమంగళము శాంతించుగాక. వాగ్దేవత భావి కాలాన్ని సారిని ప్రచురించును కాబోలు. ఈ సూదనందని మైత్రి నా కులమునకింత చేటు బాటు తెచ్చినది. ఓరి కురుకుల కాంతాన దావాన లాభిదేయా రాదేయ ఇంకేమి చేయించదవరా కలసి నీలముల బాటి ధనరారుండకు బిడ్డలకు పగలు కాపిదేవు ధర్మరాజును మాయ దారి వైరావించి వంచించి దూతమాటించదేవి ద్రుపద మహారాజు దూతము లచ్చకీర్పించి కట్టు పుట్టంబులై పెంచిదేవి కూడు పుట్టలకు దూరమునందీచి పాండవ వీరులకు అడవికి పంపించిదేవి భూమికి ఇప్పుడైనను సంధి పసగింపవచ్చిన సవిరితోడ అద్దదిద్దంబులాడించి అంపుతుంటివి ఇచ్చవచ్చిన రీతి చేయింపము హౌరా భరత వంశము బ్రతుకుని పాలబడి నీ కుమారునితో మైత్రి గావించిన రాధేయుని ఒక తైన బెదిరించింది. అంతగా నీకు నిక్కమ వాక్సల్యమున్న ఎడల వారి
4 నెలలు అది చెప్పిన ఈ మహారాజు 4 నెలలు ప్రాక్టీస్ చేయాలా 4 నెలలు అయ్యా నా అంటే ముందే ప్రాక్టీస్ చేస్తారా ఇట్లా? సివిల్లో? ఇంకొకసారి ఇంటికి వెళ్ళదు అంటే డైలీ చేస్తారా 2-3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి 5 రోజులు ఈ పంతులు ఎప్పుడు వస్తే అప్పుడు ఫస్ట్ నేర్చుకోవాలా? మిత్రమా, ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విరుగుననియా ఇట్టి అశ్లీల వాక్యములు ఆడుకొనుచున్నావు చార్యాలు. ఇన్నాళ్ళు మైత్రిగా పెంచితివి గాని ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తింపజేయకపోయి ఆర్ణవ సప్తకంబకడియై తరకుందిన మిన్ను వంగిన స్వర్ణగీంద్రము వకులారిన లోకము తెల్లవారిన పూర్ణ దయా సహాయుడై కోవికి వచ్చి మురారి కలిగిన కర్ణుని మేల ప్రాణము కలిగిన మిత్రమా సుయోధన ఈ కర్ణుని మేల ప్రాణము కలిగిన పార్తుల చావు తప్పునే తమ్ముడా విదురా, కుంటి కొడుకులు తుడకింత కూడసంగ బ్రతుకుమని రాజగాదోలు బ్రహ్మను సట బ్రతుకనీయదు వీడొక్క సుతుని ఏది ముసలి వాళ్ళకు ఏనూత వసగు కొరకు బ్రతుకనీయదు బ్రతుకనీయదు బ్రతుకనీయదు. సుయోధన, నీవు వినవని ఎరిగియు ఉపదేశపూర్వకముగా నా మనస్తాపం కూడా కొంత ఉపసింపజేసుకునిగా తల్లికి తండ్రికి ప్రజకు తప్పని తోచిన చేతసేయ నీ ఉల్లము కళ్ళడెల్లము మనోబలమైన దురగ్రహంబుల అల్లరి మూకమాద చెరిగట్టుకునందుకునల్ల తమ్ముడి పిల్లలకు చక్కగా తగు వివేకము చెప్పిన నేరము అకట దానికి పెద్దల మాట విన్నట్టుంచి సభాముఖమైన కార్యాకార్య విచారణము చేయనప్పుడు పెద్దల గణపతమ్మకు కార్యము చేయగలనని తొలి శుక్రాచార్య చెప్పే తెలంగాణ పాడింది. భవదను వర్గమే కదా సభాసతులందరూ శౌరి దక్క పాండవుల తెరంగునే తెరవు నలుగురకు విషదంబుగాన ఇందువరి తెరంగు మంచిదని ఒప్పియుచ్చడి సదస్సులను చెప్పిన రీతి